చిత్తూరు సమాచారానికి స్వాగతం. మీరు మా ఛానల్ పట్ల ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి మాకు సహకరించండి. కలిసి ఉంటే కలదు సుఖం కాగా మా పంచాయతీని వేరు చేయొద్దంటూ వెదురుకుప్పం మండల పరిధిలోని బొమ్మాయిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలోని బొమ్మాయిపల్లి, దేవలంపేట అనేటువంటి 2 పేర్లని పెట్టి తమ పంచాయతీని విభజిస్తున్నారని, అందుకు సంబంధించి చాలామంది కలిసే ఉండాలని అనుకుంటున్నామని వారు తెలిపారు. మేము న్యాయం కోసం కలెక్టర్ గారిని కలవాలని వచ్చాము. ఇక్కడ ఏమిటంటే బొమ్మాయిపల్లి పంచాయతీని దేవలంపేట పంచాయతీ అని 2 భాగాలుగా విభజించాలని కొంతమంది ప్రోద్బలంతో కోరడం జరిగింది. అందులో పంచాయతీ కార్యదర్శి మరియు ఉప సర్పంచ్ వీళ్ళు ఏకపక్షంగా వహించి దానిపైన ఇంతకు ముందు పంచాయతీ విభజన చేయకూడదని 2010లో హైకోర్టు స్టే తీసుకురావడం జరిగింది. అయినా కూడా దానిని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఇది ఏకపక్షంగా వహించి దీనిని ఖచ్చితంగా విభజన చేయాలి అన్నటువంటి స్వార్థం కోసం వీళ్ళు చేశారా లేదా ఇంకో దాని కోసం చేశారా అన్నటువంటిది మాకైతే తెలియలేదు. అంతేకాకుండా అక్కడ పంచాయతీ ఆస్తులు మొత్తం దేవలంపేటలోనే ఉంది. ఎందుకంటే బొమ్మాయిపల్లి నుంచి చాలా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు, అంటే ప్రజానీకం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పంచాయతీ ఆస్తి మొత్తం దేవలంపేటలో ఉండడం వలన బొమ్మాయిపల్లి నుంచి ఇటు సైడ్ ఉండేటువంటి 7 గ్రామాలు మొత్తం వచ్చి 14 గ్రామాలు ఉన్నాయి. ఆ 14 గ్రామాల్లో 5 గ్రామాలు మాత్రం విభజన కావాలి అని కోరుకుంటా ఉంది. మిగతా గ్రామాలంతా విభజన వద్దు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నటువంటి నినాదంతో అందరూ కోరుకోవడం జరిగింది. పులిచెర్ల మండలం ఎంఆర్ఓ జయసింహ ప్రజా సమస్యలను ఏమాత్రము పట్టించుకోకుండా గాలి కొదిలేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ గత 4 నెలల నుంచి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మాండరింగ్ సమావేశాన్ని నిర్వహించండి అని ఎన్నిసార్లు వినతి చేసినా ఏమాత్రము పట్టించుకోకుండా వివక్షత చూపిస్తున్నారని, అంతేకాకుండా ఇతర విషయాలకు సంబంధించి కూడా ఆయనను సంప్రదిస్తే ఏమాత్రము కూడా స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలం 106 రామిరెడ్డి గారిపల్లి సర్పంచ్ భర్త, నా పేరు గోపినాథ్ రెడ్డి. నేను ఆ 6 మంత్ అవుతున్నది ఆఫీస్కి వెళ్ళి, నువ్వు బయట వెళ్ళిపో, రావద్దు, నేనున్నంత వరకు డ్యూటీలో ఉన్నంత వరకు నువ్వు రావద్దు, నువ్వు బయట వెళ్ళిపో, నీకు నేను ఏం పని చేయను. మేము స్పందనలో ఎంఆర్ఓ గురించి అర్జీ ఇచ్చిన దానికి మా మీద అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇదే మాదిరిగా తెలుగుదేశం కార్యకర్తలు 20-30 మంది కూడా నువ్వు వెళ్ళిపో, మా ఆఫీస్కి రావద్దని ఎంతో మందికి ఇచ్చి ఎంతో మంది ఇప్పుడు ఆఫీస్ చుట్టుకాడంగా రాకుండా ఉండే పరిస్థితి ఉంది. అతని పైన తగు చర్య ఇమీడియట్లీ తీసుకోవాలని మేము డిఆర్ఓ సార్కు, కలెక్టర్ గారికి అందరికీ మేము ప్రాధాయపడుతున్నాము. దీన్ని ఒక మొటేషన్కు 6 సార్లు కట్టాలి. కరెక్ట్గా ఉన్న మొటేషన్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, పొజిషన్ సర్టిఫికేట్లకు ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు, మొత్తం రిజెక్ట్ చేస్తున్నాడు. దానికి పూర్తిగా ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఎన్ని రిజెక్ట్ చేసినాడు దానిపైన ఎంక్వైరీ చేయాలని కోరుచున్నాం. దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యాక్లర్ పోస్టులను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31లోగా దీనిని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు బ్యాక్లర్ పోస్టులని భర్తీ చేయాలని ఆయన విన్నవించారు. మరి ఈరోజు ప్రజావాణి గ్రీవెన్సీలో మరి చిత్తూరు జిల్లా మోగచౌటి సంఘం వాళ్ళు వారి యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే మాకు బ్యాక్లాగ్ వేకెన్సీ ఫిలప్ చేయట్లేదో ఆ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీ ఉద్యోగాలను భర్తీ చేయవలసిందిగా ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మరి అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్లో మాకు రోస్టర్ వెరిఫికేషన్ లో మరి పోస్టులు రావట్లేదు. అలాంటి ఏదైతే డిపార్ట్మెంట్ లో మాకు పోస్ట్ రోస్టర్ వెరిఫికేషన్ రావట్లేదో
ఆ యొక్క డిపార్ట్మెంట్లు అన్ని తప్పకుండా రోస్టర్ వెరిఫికేషన్ చేయించాలని మేము కొన్ని డిపార్ట్మెంట్ల పేర్లు కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. మరి అదే మార్చ్ 31 లోగా జీవో ఉంది కనుక ఈ లోపల అన్ని డిపార్ట్మెంట్లను రోస్టర్ వెరిఫికేషన్ చేయించి మరి అదే విధంగా ఏదైతే దివ్యాంగులకు రావాల్సిన న్యాయమైన ఈ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయో వెంటనే అన్ని పూర్తి చేయాలని ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి మేము సూచించిన ప్రతి డిపార్ట్మెంట్ లోని మరి రోస్టర్ వెరిఫికేషన్ చేయించి అన్ని యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీ ఫిలప్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా అసోసియేషన్ డెఫెండెం